తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ దర్శకుడు క్రిష్ ఇళ్ళు ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అటు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి సినిమాలు నిర్మిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు సుధాకర్ రెడ్డి. టాలీవుడ్ పై ఐటీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, టాలీవుడ్ పై ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినోద పన్నును మినహాయించాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఏ ఒక్క వినియోగదారుడికి, ఎవరైతే సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో 15% మినహాయింపు మాత్రం వాళ్లకు వర్తించలేదు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి పన్ను చెల్లించేటువంటి క్రమంలో వీళ్ళు తమకు మినహాయింపు ఇచ్చాయి కాబట్టి తాము ట్యాక్స్ చెల్లించలేము అంటూ సంబంధిత అధికారులకు వీళ్ళు ఆ డాక్యుమెంట్లను ఇచ్చారు. కానీ ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎవరైతే పన్ను మినహాయింపు ప్రేక్షకులకు వర్తించాలి కానీ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఎలా వర్తిస్తుందంటూ ఓవైపు హైకోర్టును కొంతమంది ఆశ్రయించారు. మరోవైపు ఇది 100 కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టింది. వినోదపు పన్ను పేరుతో 100 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి. కానీ ప్రభుత్వానికి అటు సమర్పించకపోవడం, ఇటు ప్రేక్షకులకు కూడా లాభం జరగకపోవడం వల్ల దీనికి సంబంధించిన డబ్బులని కూడా నిర్మాతలు, దర్శకుడు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటు నిర్మాత ఇంటిపైన, దర్శకుడి ఇంటిపైన, డిస్ట్రిబ్యూటర్ ఇల్లు కార్యాలయాలపైన సోదాలు కొనసాగిస్తున్నారు. ఎంత వసూళ్లు అయ్యాయి, ఎంత మేరకు వీళ్ళు వినోద పన్ను రాయితీ ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వానికి చెల్లించలేదు. అయితే జీవో నిబంధనల ప్రకారం వాళ్ళు మినహాయింపు కోరారు. కానీ ప్రేక్షకులకు మాత్రం చేరకుండా వీళ్ళ సొంత ఖాతాలోకి వెళ్ళినటువంటి పరిస్థితికి సంబంధించి ఐటీ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. మరి అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి సోదాల పూర్తి తర్వాత మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం పూర్తి దానికి సంబంధించినటువంటి విచారణలో 100 కోట్ల రూపాయలు వినోదపు పన్ను పేరుతో వసూలైనట్టుగా లెక్కలు తేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ అధికారికంగా ఎంత వరకు వసూలైందనేటువంటిది ఈ సోదాల తర్వాత తెలిసిన అవకాశం మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.